హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్లిప్. దిస్ ఇస్ సనిత్. సో నార్మల్గా నేను నా నా మేజర్ కంటెంట్ దేని గురించి అంటే ఇంటర్న్షిప్ గురించి. నార్మల్ ద అవేర్నెస్ వాట్ ఈస్ ఇంటర్న్షిప్, హౌ టు డూ ఇంటర్న్షిప్ అనేది నేను ఇప్పుడు చెప్పలేను. బట్ నేను ఇంటర్న్షిప్ గురించి చేశాను. అంటే విచ్ ఈస్ ఇంటర్న్షిప్ బెస్ట్ టు యూ అండ్ దేని ద్వారా మీకు రియల్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పాను. బట్ చాలా మంది చూస్తుంటే నాకు ఏమనిపించింది అంటే, సార్ వాట్ ఈస్ ఇంటర్న్షిప్ ఎందుకు చేయాలి? సో దాని ద్వారా మనకి ఏం యూజ్ ఉంటుంది, హౌ కెన్ బిల్డ్ అవర్ రెజ్యూమ్, మన రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేయగలుగుతాం. సో దీని కాన్సెప్ట్స్ విచ్ విల్ కవర్ ఇన్ దిస్ వీడియో. సో నార్మల్గా ఏంటంటే మన తెలుగు వాళ్ళకి నేను నార్మల్గా నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూస్తుంటే మాక్సిమం ఇంగ్లీష్లో కవర్ చేసిన టు ఎన్హాన్స్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో విల్ బి ఆడిబుల్ అండ్ విల్ బి అండర్స్టాండబుల్ టు ఆల్ అదర్ సెక్టర్స్ ఆఫ్ ఇండియా స్టేట్స్. సో నా ప్రజెంట్గా ఏంటంటే నా స్పెషల్ వీడియో ఎందుకంటే ఇంటర్న్షిప్ అంటే ఫస్ట్ ఇంటర్న్షిప్ అంటే ఒక వర్క్ ని మనం చేసి దాని నుంచి ఎక్స్పీరియన్స్ మనం తీసుకొని అది నెక్స్ట్ ప్రీవియస్ కంపెనీస్ లేదా నెక్స్ట్ ప్రీవియస్ సెక్టర్స్కి వెళ్ళినప్పుడు దాన్ని యూజ్ చేసుకుని మనకి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఏమేమి ఉంటాయంటే పెయిడ్ ఇంటర్న్షిప్, అన్పెయిడ్ ఇంటర్న్షిప్. సో పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే నీ స్కిల్స్ ని వాళ్ళు వాడుకొని, ఇది ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళైనా సరే, ఎవరి స్టార్ట్అప్ అయినా సరే, ఎక్సెట్రా ఏదైనా సరే వాడుకొని మిమ్మల్ని వాడుకొని వర్క్ చేయించుకొని మీకు ఎక్స్పీరియన్స్ లెటర్ సంథింగ్ వాళ్ళు మీకు రిటర్న్ బ్యాక్ ఇస్తారు, విచ్ కెన్ బిల్డ్ అవర్ రెజ్యూమ్ స్ట్రాంగర్. అన్పెయిడ్ ఇంటర్న్షిప్. సో స్టైపెండ్ అంటే ఏముంటే జస్ట్ వి వర్క్ ఫర్ అవర్ ఎక్స్పీరియన్స్ టు లెర్న్ మోర్ స్కిల్స్ అండ్ ఎన్హాన్స్ మోర్ స్కిల్స్. మన స్కిల్స్ ని మనం కొంచెం బెటర్ చేయగలుగుతాం. థర్డ్ ఏంటంటే రిమోట్ అంటే మనం ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ఇంటర్న్షిప్. వి డిడ్ నాట్ గో ఫర్ స్టెప్ ఇన్ పర్సన్ ఇంటర్న్షిప్. సో ఫోర్త్ ఏంటంటే పర్సన్ ఇంటర్న్షిప్, ఇన్ పర్సన్ ఇంటర్న్షిప్. మనం వెళ్ళి వర్క్ చేయాలి కంపెనీస్ కానీ ఎక్కడికైనా సరే. ఫిఫ్త్ ఏంటంటే సమ్మర్ ఇంటర్న్షిప్ అంటే నార్మల్ గా అకాడమిక్స్ తో పక్కన పెట్టేసి మన సమ్మర్ నాలెడ్జ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం చేస్తాం. నెక్స్ట్ అకాడమిక్ ఇంటర్న్షిప్ అంటే మనం కాలేజ్ చేస్తున్నప్పుడు మనం మన మన రెస్పెక్టివ్ హెడ్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని మనం కాలేజ్ బయటికి వెళ్తాం. అది దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్. సో ఇది మీకు ఒక బేసిక్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్. సో ఎవరైనా మిమ్మల్ని ఇంటర్న్షిప్ కోసం మీరు ముందు 5,000 పే చేయండి, 6,000 పే చేయండి, 10,000 పే చేయండి అంటే ఇవన్నీ వేస్ట్. మీకు ఏం యూజ్ ఉంటుంది దాంట్లో. దానికన్నా బెటర్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి స్కిల్స్ నేర్చుకోవడం బెటర్. ఫస్ట్ ఇంటర్న్షిప్ ఎప్పుడు మనం ఇంటర్న్షిప్ చేసేదానికి క్యాపబిలిటీ ఉంటుంది మనకి. ఫస్ట్ థింగ్, నీకు ఇంటర్న్షిప్ వస్తలేవు అంటున్నావు కదా, అది కాదు రీజన్. ఫస్ట్ ఇంకా స్కిల్స్ ఉన్నాయా లేవా ఫస్ట్ థింగ్. ఒక్కసారి మనకు తెలుస్తుంది మనకి ఏం స్కిల్స్ వచ్చా. నాకంటే పైథాన్ ఇంటర్మీడియట్, అంతకుమించి స్కిల్ ఏం రాదు నాకు. సో అది అట్లా ఎవరి వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకి ఉంటుంది. సో అది మీరు గమనించి మీరు బిహైండ్ ఉంటే దాన్ని కవరప్ చేసుకోనికి స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకొని టైం ఇవ్వండి. నాట్ ఫర్ ద రీల్స్ ఎక్సెట్రా. లాస్ట్కి ఏం మనకి ఫుడ్ పెట్టదు. ఓకేనా. సెకండ్ థింగ్, సో ఓకే నేను ఒక బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్, సో నేను ఏమైనా క్యాపబుల్ చేయగలుగుతా, అప్పుడు ఇంటర్న్షిప్ చేయండి, స్టార్ట్ చేయండి అప్లికేషన్ ఫర్. సో మీరు ఒక్కటి చేస్తే రాకపోయినంత మాత్రం మీరు నర్వస్ ఫీల్ కాకండి. సో ట్రై అగైన్. మీకు ఛాన్స్ వచ్చే వరకు ట్రై చేసి ఉండండి. ఎక్కడో ఛాన్స్ వస్తుంది. సో దాన్ని మీరు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా యూజ్ చేసుకొని వాడుకోవాలి. లేదంటే మీకు ఇంటర్న్షిప్ వాళ్ళు నార్మల్గా క్యాన్సిల్ చేయగల ఛాన్సెస్ ఉంటాయి. సో థర్డ్ థింగ్ ఏంటంటే, మీరు ఇంటర్న్షిప్ చేస్తున్నారా? ఫస్ట్ థింగ్ చేసినారు. సో మీరు దానివల్ల ఏం స్కిల్స్ నేర్చుకున్నారు, లేకపోతే మీ స్కిల్స్ ఎట్లా వాడారు, దట్స్ మేజర్ ఇంపార్టెంట్. ఫోర్త్ ఏంటంటే ఇది మనకి మెయిన్. సో మీ ఇంటర్న్షిప్ అయిపోయింది, ఓకే అయిపోయింది. సో మీకు ఒక సర్టిఫికేట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో అది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, నెక్స్ట్ ఫర్దర్ గా మీరు నెక్స్ట్ కంపెనీకి వెళ్ళినప్పుడు సో మీరు చూపించుకోవచ్చు, ఓహో నేను సంథింగ్ చేసిన, నా కాపబిలిటీ ఇది అని యూజ్ చేసుకోవచ్చు. సో నీకు ఇంటర్న్షిప్ చేయలేదు, నీకేం రాలేదు, సో నువ్వు డోంట్ ఫీల్ సంథింగ్ సాడ్, దాన్ని ఫీల్ కాకు. ఫస్ట్ థింగ్, సో నీకు మిస్టేక్ ఎక్కడ ఉంటుంది, నువ్వు ఎక్కడ రికవరీ కావాలి, అది ఒక్కటి తెలుసుకో ఫస్ట్. నెక్స్ట్ ఏం చేస్తావంటే, సరే నీకు ఇంటర్న్షిప్ నచ్చలేవు, నీకు రావు, నీకు ఎవరు ఇయ్యడు, వదిలేయి ఇంటర్న్షిప్, మొత్తం వదిలేయి. ఒకటి స్టార్ట్ చేయి. నీ ఐడియా ఉంటే దాన్ని ఒక ప్రోటోటైప్ బిల్డింగ్ స్టార్ట్ చేయి. ప్రోటోటైప్ బిల్డ్ చేసినాక నువ్వు రెజ్యూమ్ లో కూర్చున్నప్పుడు ఎవడైతే హెచ్ఆర్ ఉంటాడో వాడు నీకు ఎట్లా అయ్యాడో నేను చూస్తా. ఆ ప్రాజెక్ట్ స్కిల్స్ మీద ఏమేమి వాడినావు, ఏ లాంగ్వేజ్ వాడినావు, ఏం టూల్స్ వాడినావు, ఎందుకు నువ్వు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినావు అనుకో, పక్కా నీ జాబ్ ఇస్తాడు. అది నీకు ముంగట ఎవడైనా ఉండని. బికాస్ నువ్వు ఇంటర్న్షిప్ చేయలేవు, నువ్వు ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసినావు అంటే, ఒక ప్రాజెక్ట్ బిల్డ్ అవ్వడానికి కావాల్సిన ఇంటర్న్స్ అవసరం లేకుండా నువ్వు ఒక్కరిని సొంతంగా బిల్డ్ చేసినావు.
సో దిస్ ఈస్ బెస్ట్ ఐడియా టు ఇంక్రీజెస్ ఛాన్స్ ఫర్ ద గెట్టింగ్ హైర్డ్ బై టాప్ కంపెనీస్. సో టీసీఎస్ కానీ, విప్రో కానీ, నెక్స్ట్ డెల్ కానీ, సంథింగ్ ఏదైనా సరే, ఏ కంపెనీ అయినా సరే, వాళ్ళకి ఏం కావాలబ్బా, ఒక కంటెంట్ ఉన్న హ్యూమన్ బీయింగ్ కావాలి, లేదా గర్ల్ ఆర్ బాయ్, కంటెంట్ ఉన్నాడు కావాలి. సో మనం కూడా అంతే. సో నువ్వు కూడా వాళ్ళ ప్లేస్ ఉంటే నువ్వు కూడా కంటెంట్ ఉన్న లెక్కన చేస్తావు, తీసుకుంటావు కదా. నార్మల్గా ఎవరు పడితే తీసుకో కదా. సో జాబ్స్ బయట చాలా ఉన్నాయి బ్రో. ఏఏ వస్తుందా రాని, కానీ ఏఏ చేసే పనులు నువ్వు చేయలేవు, నువ్వు చేసే పనులు ఏ చేయలేదు. అది ఒకటి గుర్తుపెట్టుకో. నిన్న న్యూస్ చూసినావా, గూగుల్ CEO ఏం చెప్పిండు, ఏఏ వల్ల 50 crores లాస్ అంట. ఎవడు బాధ్యుడు? వాడే బాధ్యుడు. సో నీకు అసలు ఏమి లోకేష్, నువ్వెందుకు బ్రో, నువ్వెందుకు బ్యాక్ అవుతున్నావు? చెయ్యి బ్రో, కష్టపడు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నేర్చుకున్నది ఒరిజినల్గా ఉండాలి, డూప్లికేట్ చేయకు. సో మళ్ళీ ఇంటర్న్షిప్ ఇంకొక విషయం. సో నేను నార్మల్గా స్ప్రింగ్ ఇంటర్న్షిప్ అప్లై చేసిన. సో దాంట్లో వాడు ఏం చేసినంటే, స్క్రాప్ నుంచి, పైథాన్ నుంచి, సారీ ఏఐ అంటే ఏంది, ఎందుకు వాడతాం, టైప్స్ ఆఫ్ ఏఐ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఆల్గోరిథమ్స్ ఏంటి, డేటాబేస్ ఏం వాడాలి, అన్ని చెప్పిండు బ్రో. అన్ని ఒక 60-70 hours క్లాస్ పెట్టిండు. సో మనం ఏం చేస్తాం, మనం తోపులం కదా, మనం ఏం చేస్తాం, మూవ్ చేయాలి, ఫార్వర్డ్ చేయాలి, లాస్ట్కి పెట్టాలి, అయిపోగొట్టాలి, సర్టిఫికేట్ తీసుకోవాలి. అది ఎందుకు బ్రో, అది ఏమవుతుంది? వాడు సరే అయిపోయింది, నెక్స్ట్ షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ ఇన్ పర్సన్ వచ్చి మాట్లాడతాడు, అప్పుడు తెలిసిపోతావు డూప్లికేట్ అని. సో ఏ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు సరే నువ్వు నిజంగా వీడియో చూసి కంటెంట్ నేర్చుకొని చేయు, అప్పుడు నువ్వు క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతావు. సో నాకు రీసెంట్ గా నాకు ఫ్లిప్కార్ట్ గ్రిడ్ 7.0 షార్ట్ లిస్ట్ అయినా. నెక్స్ట్ కోడింగ్ అసెస్మెంట్ బ్రో, 3 క్వశ్చన్లు ఇచ్చింది బ్రో. 3 క్వశ్చన్లో 2 క్వశ్చన్లు వచ్చు. నార్మల్గా అంటే నేను దాన్ని కోడ్లే కన్వర్ట్ చేయలేకపోతున్నాను, బట్ నాకు ఆన్సర్ ఎట్లా తెలియడం వచ్చు. కానీ కోడ్ లాగా నేను చార్జ్ చేయబెట్టి వాడి కొట్టడానికి నాకు అయితే లేదు, ఎందుకంటే టైం సరిపోతలేదు. 1.5 hour ఉంది. 1.5 hour లో నేను వాడు మొత్తం కోడ్ ఇచ్చింది, జస్ట్ మనం రైట్ లాజికే, ఓన్లీ లాజిక్ రాయాలి. నేను రాయలేకపోయినా బ్రో. అప్పుడు అర్థమైంది నాకు నా స్టాండర్డ్స్ ఏందో. సో మీరు అట్లా కావద్దని నేను ఈ వీడియో చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ మీ, ఫాలో, like, subscribe for more updates. Thank you.